రైట్. ఇక ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి రీసెంట్గా భారత్లో పర్యటించారు. రక్షణ, టెర్రరిజం, ఇంటెలిజెన్స్ ఈ 3 రంగాల్లో ఒప్పందాలు కూడా ఇరు దేశాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకోవడం వెనుక ఉన్న భారత వ్యూహం ఏంటి? టార్గెట్ పాకేనా? అంటే ఇజ్రాయెల్కి, భారత్కి, ఈ 2 దేశాలకి టార్గెట్ పాకేనా? ఎస్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ మంత్రి గిడియోన్ సర్ ఆయన ఢిల్లీలో పర్యటిస్తూ అజిత్ దోవల్ గారిని మీట్ అవ్వడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు ఆయన ఇండియన్ ఫారిన్ మినిస్టరు ఎస్ జయశంకర్ గారిని మీట్ అవ్వడం జరిగింది. తర్వాత ప్రైమ్ మినిస్టర్ను కూడా మీట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ ఇండియాలో ఎందుకు పర్యటిస్తున్నారు? రీసెంట్గా ట్రంప్ పాకిస్తాన్ అణుపరీక్షలు చేస్తుంది అనేది ఒకటి ప్రకటించడం సంచలనం అవుతుంది. పాకిస్తాన్ అనేది కూడా సైనిక పరంగా ఎప్పుడైనా టెర్రరిస్ట్ దాడి చేసి మళ్ళీ ఇండియాని రెచ్చగొడదామని ఒకటి ఉంది. ఇండియా కూడా ఆపరేషన్ త్రిశూల్ అని వీటి ద్వారా పాకిస్తాన్ బోర్డర్లో చాలా అలర్ట్గా ఉంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ చాలా ముఖ్య నేత ఇక్కడికి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు దూతగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది చూసి ఇప్పుడు పాకిస్తాన్లో చాలా పెద్ద అలజడి జరుగుతుంది. పాకిస్తాన్ ఆర్మీలో అనేది మనకి చాలా ఈజీగా మనం చెప్పవచ్చు విశ్లేషణాత్మకంగా. ఎందుకంటే పాకిస్తాన్కి పెద్ద శత్రువు ఎవరున్నారు అంటే ఇండియా అంటారు, కానీ పాకిస్తాన్కి పెద్ద శత్రువు ఇజ్రాయెల్. అదేవిధంగా ఇజ్రాయెల్కి అతిపెద్ద శత్రువు మొత్తం ముస్లిం ప్రపంచంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 57 దేశాలు, తర్వాత గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మొత్తంలో ఇస్లామిక్ వరల్డ్లో ఎవరు గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ది ఇజ్రాయెల్ అంటే హమాసు, హిజ్బుల్లా, ఈ హౌతీసు, ఇరాన్లు కాదండి, అణువస్త్రాలు కలిగిన పాకిస్తాన్. కాబట్టి నేను చాలాసార్లు చెప్తాను, ఒక్కసారి ఈ హమాస్ యుద్ధం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ టార్గెట్ పాకిస్తాన్ అణ్వస్త్రాలే అని. ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా మళ్ళీ పాకిస్తాన్ అణ్వస్త్రాలపై దాడికి జరుగుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అణ్వస్త్రాలు లేకపోతే మనల్ని చేసేది ఏముండదు. జమ్మూ అండ్ కాశ్మీర్ మనకి మొత్తం పీఓకే మనకు వస్తుందన్నమాట. మరి ఈరోజు ఇండియాలో ఉన్న నేత మోడీ ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు, హాట్ పర్ష్యూట్లో ఉంటున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో ఇంకో యుద్ధం అనివార్యంగా కూడా మనకు కనపడుతుంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ఫారిన్ మినిస్టర్ ఇండియా వచ్చి ఆయన ఒకటే అంటున్నాడు, మేము డిఫెన్స్ డీల్ చేసుకుంటున్నాం, ఇంటెలిజెన్స్ షేరింగ్ ఒప్పందం మీద దృష్టి పెడుతున్నాం, ఇన్నోవేటివ్ టెక్నాలజీ మీద దృష్టి పెడుతున్నాం, ఇంకా కొన్ని ఆయుధాలు ఇండియాకి ఎగుమతి చేస్తున్నాం, ఇంటర్నేషనల్ టెర్రరిజం మీద మేము కోఆపరేట్ చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంటెలిజెన్స్, డిఫెన్సు, కోఆపరేషను చాలా డీప్గా ఉంది. అంటే రాబోయే పాకిస్తాన్తో జరిగే రాబోయే యుద్ధంలో ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అవకాశం మనం 1971లో ఒకసారి కోల్పోయి, ముఖ్యంగా కార్గిల్ వార్ సమయంలో వాజ్పేయి గారు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈసారి అయితే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇజ్రాయెల్ మొసాద్ ఇజ్రాయెల్ని రంగంలో దింపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో టెర్రరిస్టుల్ని చంపడం అనేది ఇండియాకి సాధ్యం అవ్వాలంటే ఇజ్రాయెల్ మొసాద్ సహాయం తీసుకోవాలి. తర్వాత ఈ పాకిస్తాన్లో అణ్వస్త్రాలు అనేవి ఇజ్రాయెల్కి ఎక్కువ డేంజర్ అయింది. ఎందుకంటే సౌదీ అరేబియాతో అది డిఫెన్స్ డీల్ చేసుకుంది రీసెంట్గా, మనం చాలాసార్లు చర్చించాం. ఎందుకంటే సౌదీ అరేబియా మీద ఎవరైనా అటాక్ చేస్తే పాకిస్తాన్ అణ్వస్త్రాల ద్వారా వెళ్తుందంట. అదెవరు? ఇజ్రాయెల్కి ఎగనెస్ట్గా పాకిస్తాన్ ఇస్లామిక్ బాంబు అంటూ అణుబాంబును చూపెడుతుంది. కాబట్టి ఇజ్రాయెల్ దాన్ని వదలదు. కాబట్టి పాక్ అణుబాంబులు ఈరోజు ఇండియాకి, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువులు. కాబట్టి పాక్ అణ్వస్త్రాల నాశనానికి ఇజ్రాయెల్, ఇండియాలు కలిసి రంగంలో దిగబోతున్నాయి. ఈసారి దాడి అంటూ జరిగితే ఇజ్రాయెల్, ఇండియాలు కలిసి దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి పాకిస్తాన్లో ఇప్పుడు అసీం మున్నీర్ కూడా అటు అణ్వస్త్రాలని సెక్యూరిటీ ఎక్కువ పెంచడం జరిగింది. వాటిని ఇంకా కన్నాల్లో వీటిల్లో కేవ్స్లో పెట్టడం జరుగుతుంది. ఎంత పెట్టినా ఇండియన్ రీసెంట్గా తయారు చేసిన అగ్ని 5 బంకర్ బర్స్ట్ బాంబు నుంచి తప్పించుకునే అవకాశాలు పాక్ అణ్వస్త్రాలకి లేవు, ఎక్కడ హిల్స్లో దాచిన. నెంబర్ 2, బ్రహ్మోసుల నుంచి అది దాచుకోలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ మొసాద్ రంగంలో దిగిపోతుంది, ఇండియా రంగంలో దిగబోతుంది, ముందే కనిపెట్టడం జరిగిపోతుంది. కాబట్టి పాక్ అణ్వస్త్రాలు నో సేఫ్ ఫర్ ది పాక్ అణ్వస్త్రాలు. అందుకనే అసీం మున్నీరు ఈరోజు చాలా ఆందోళనతో ఉన్నాడు. ఆయన రాజ్యాంగాన్ని మార్చి మరి లైఫ్ టైం ఆర్మీ జనరల్గా ఉండాలనుకోవడంలో కూడా అంతర్యం అదే చెప్పొచ్చు. ఇంకా ఇజ్రాయెల్, ఇండియా ఒకటి, పాకిస్తాన్ అంతం నిశ్చయం, ముఖ్యంగా పాక్ అణ్వస్త్రాల అంతం నిశ్చయం. కాబట్టి ఇండియా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్ని కలుపుకుని అనేది మనం ఇక్కడ ఈజీగా మనం చెప్పొచ్చండి. ఎంజీ రావు గారు, 3rd న్యూక్లియర్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ INS విశాల్ని నిర్మించడానికి